ఒక సర్వీస్ కాస్ట్ 17,000. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ iHemo2700. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. సో గాయ్స్, మేము రీసెంట్గా అయితే ధర్మస్థల వెళ్ళాము. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో దాని తర్వాత వచ్చింది కాన్సిక్వెన్సెస్ ఏంటో ఇప్పుడు చెప్దాం. ఇవాళ ఏడుస్తూనే ఉంటుంది, పట్టించుకోకండి. ఏం ఆపేస్తావు ఇప్పుడు? ఏడువు. ఏంటి ఇదంతా యాక్టింగ్ గైస్, నమ్మకండి, మోసపోతారు. చాలా రోజుల నుంచి అయితే సర్వీసింగ్ పెడదాం అని చెప్పి చాలా డిలే అయిపోతుంది అనమాట. సో ఇవాళ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా అని చెప్పి సో కొంచెం సర్వీసింగ్ పెడదాంలే అని చెప్పి కార్ అయితే షోరూమ్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసుకున్నా. సో ABS అనేసి ఇండికేషన్ కొడుతూనే ఉందన్నమాట. నాకు అర్థం కాల ఎందుకు ఇలా వస్తుంది, పొయ్యి వచ్చినంత వరకు బాగానే ఉంది కదా, సో ఎందుకు ఇలా ఇండికేషన్ వస్తుంది అని చెప్పి వాళ్ళనైతే అడిగా. సరే వాళ్ళు ఏం చెప్పారంటే, సో కొంచెం చెక్ చేసి చెప్తాం సార్ ఎందుకు వచ్చిందో అని చెప్పి చెప్పారనమాట. సో నేను మార్నింగ్ ఇచ్చా. సో ఈవినింగ్కి మనమైతే ఇంకా కార్ డెలివరీ రెడీ అయిపోయిందని కాల్ చేశారు. సరేలే, ఎంత ఉంటుంది, ఒక మహా అయితే అంటే రీసెంట్గానే సర్వీస్ చేయించాం కదా, సో ఒక 3,000 to 4,000 అవుతుందేమో అని నేను అనుకున్నా. ఎందుకంటే అంతే మనం ట్రిప్ వెళ్ళక ముందు రోజే కొంచెం సర్వీసింగ్ అంతా చేయించాం కాబట్టి సో తక్కువ అవుతుందిలే అనుకున్నా. 17,600 సంథింగ్ చేంజ్ అంతా అయింది. మొత్తం మనకి డిస్కౌంట్ అంతా చేసి అరౌండ్ 16,400 కట్టామన్నమాట. సో ఇదంతా కలిపి ఒక్క 2 daysకి ట్రిప్ వేసిన దానికి ఇదంతా నాకు పడిన బొక్క. సో అసలు ఆ ధర్మస్థల ట్రిప్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు వెళ్ళాము. సో పాపకు ఆశ్లేష బలి పూజ ఒకటి చేయాలని చెప్పి దానికైతే వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన దానికి ఎంత ఖర్చు అయింది అనేసి నన్నైతే కొంతమంది అడిగారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, కార్లో వెళ్ళడం బెస్టా లేక రోడ్వే వెళ్ళడం బెస్టా, బస్ ట్రాన్స్పోర్ట్ అలా తీసుకోవడం బెస్టా అంటే నేనైతే బెస్ట్ సజెషన్, ఒక 4 to 5 members ఉన్నారంటే హ్యాపీగా కార్ వేసుకొని వెళ్ళిపోండి గైస్. పెట్రోల్ ఒక్కటి మీకు ఖర్చు అవుతుంది, అంతకుమించి ఏమీ కాదు. అది కూడా సిమిలర్ టు బస్సెస్. ఇప్పుడు సపోజ్ మేము తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళాలంటే, ఇప్పుడు తిరుపతి నుంచి బెంగళూరు నుంచి తీసుకెళ్ళాలి. డైరెక్ట్గా బస్సులు మేము చెక్ చేసాం, మాకైతే దొరకలేదు. ఇంకా ట్రైన్స్ ఉన్నాయి కానీ ఎక్కడెక్కడో ఆపాలి. మళ్ళీ ఇప్పుడు అది కానీ చిన్న పాప ఉంది కదా, కాబట్టి నా సజెషన్ ఏంటంటే బెస్ట్ వే టు గో ఎనీ ట్రిప్ ఈజ్ కార్ బ్రో. కార్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి. ఒకవేళ కార్ లేని వాళ్ళకంటారా, అది ఇంకా ఉంటాయి కదా ఆల్టర్నేటివ్, సో అది చూసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఎక్కడన్నా అక్కడ ఆగొచ్చు, సో మనకు కంఫర్ట్గా ఉండొచ్చు. సో ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అయితే మ్యాక్సిమం కార్ తీసుకెళ్ళిపోండి. సో కార్కి ఎంతగా అయింది పెట్రోలు, సో ఇది నన్ను కొంతమంది అడిగారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, కార్కి లిటరల్లీ అరౌండ్ మన ఆంధ్రాలో పెట్టుకుంటే మాత్రం 13,000 దాకా అయ్యేది. నేను ఇక్కడి నుంచి కర్ణాటకకి వెళ్ళి పట్టుకున్నా కాబట్టి కొంచెం తగ్గింది అనుకో చెప్పచ్చు. సో మొత్తం నా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే నేను చెప్తున్నా. ఓన్లీ పెట్రోల్కైనా ఖర్చు వచ్చి అరౌండ్ 9,500 మాత్రమే అయ్యింది. నేను యాక్చువల్గా అనుకున్నా ఒక 2 times ఫుల్ ట్యాంక్ చేయించాలేమో అనేసి, కాకపోతే మంది కొంచెం గట్టి కారే బాగానే ఇచ్చింది మైలేజ్, అరౌండ్ 20 దాకా వచ్చింది. సో ప్రాబ్లం లేకుండా వెళ్ళి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన ఖర్చులు ఏమి ఉండవు గైస్, ఓన్లీ ఒక రోజు స్టే తీసుకున్నాం. సో దానికి రఫ్లీ ఒక 1,500 పడ్డది మనకి, కానీ మంచి స్టే ఉంది. నేను ఆల్రెడీ ఆ వీడియో మీకు పెట్టాను కూడా. సో ఆ వీడియో మీకు పెట్టాను కూడా ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఆ షార్ట్ కూడా మీకు కావాలంటే నేను కింద లింక్ కూడా ఇస్తాను. మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి స్టే అయిపోవచ్చు. 1,500కే మీకు దొరికేస్తుంది. వాళ్ళు చెప్తారు ఒక 1,800 మీరు బార్గెన్ చేసేసి వస్తామంటే హ్యాపీగా 1,500 లోపల మీకు ఒక హోమ్ స్టే తీసేసుకొని హ్యాపీగా స్టే చేసి వచ్చేసి ఇంకా యాక్చువల్గా ముందుకు ఉంటే ఇంకా క్యాంప్ ఫైర్ కూడా ఉందంట. మాకు ఆ విషయం తెలియకపోయా. మేము ఇంకో వెళ్ళే కొందికి అరౌండ్ మిడ్నైట్ అయిపోయింది కాబట్టి మనం ఇంకేం అడగలేము. కానీ ముందుగా వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక 6 o'clock నుంచే స్టార్ట్ అవుతుందంట క్యాంప్ ఫైర్ కూడా. సో 6 o'clock to ఐ థింక్ 10:30 వరకు ఉందనుకుంటా, ఐ థింక్ సో. మీరు ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ దాని తర్వాత బలి పూజకి అయితే 500 ఛార్జ్ చేశారు. ఆన్లైన్లో అయితే 400 చూపిస్తుంది, మరి అక్కడికి వెళ్ళాక ఏమారయ్యో మనకు తెలియదు. సో 500 అయితే ఛార్జ్ చేశారు. సో అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకా మధ్యలో టిఫిన్స్ అవంతా ఒక 2,000 దాకా ఖర్చు అయింది అనుకుందాం.
సో అక్కడి నుంచి మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ మనం ధర్మస్థలకి వెళ్ళాం. సో అరౌండ్ 60 కిలోమీటర్స్ సంథింగ్ రేంజ్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఏం అవ్వలేదు, ఐ మీన్ అమౌంట్ ఏం ఎక్స్పెన్సెస్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది కాబట్టి నో ఇష్యూ. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా తిరుపతి అనమాట. ఎక్కడ మనం స్టే ఏం తీసుకోలేదు, ఎందుకంటే సో రఫ్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ ఒక 9,000, అక్కడ ఒక 1,500, 10,500. నెక్స్ట్ అదొక బలి పూజ, అదొక 500. పూజ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఎక్స్ట్రా, లేదంటే నార్మల్గా వెళ్ళే వాళ్ళంటే అది క్యాన్సిల్ చేసుకోండి. సో రఫ్లీగా ఒక 16,000 to 15,000 to 16,000 మధ్యలోనే అయింది కదా. దర్శనాలు అన్నీ బాగా జరిగాయి. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు అయితే మ్యాక్సిమం వెళ్తూనే ఉంటారు. మనం దూరం నుంచి వెళ్ళాలంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందేమో అని చెప్పి చాలామంది అయితే వెళ్ళరు. అంటే ఇంత లాంగ్ కదా, ఇంత వెళ్ళాలి కదా అంటే గాయస్ నేను చెప్తున్నా, ఎక్స్ప్లోర్ చేయండి, దొరికిన టైంలో ఎక్స్ప్లోర్ చేయండి. నిజంగా చెప్తున్నా, చాలా చాలా థ్రిల్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత అరే మేము ఎక్కడికైనా వెళ్ళాంరా అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఇలాంటివి. ఒకటి ఫ్యామిలీతోనే వెళ్ళండి, లేదా మీ గాయస్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం మంచి మజా ఉంటుంది. నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు అట్లా వీడియోస్ అవేం తీయలేదు, నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే. సో ఇప్పుడు కూడా ఏం లేదు, జస్ట్ ఇదేదో రాగా పెట్టేస్తున్నా. త్వరలో ఒక మంచి వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలన్నా సరే మీకోసం ఒక మంచి వీడియోస్ అయితే పెడతాను ఫ్యూచర్లో. సో ఇది నా సెకండ్ వీడియోనే కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి చూడండి, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇదిగా ఈ వీడియో. సో నేను అంటే నన్ను అడిగిన దానికి మేము ఆన్సర్ చెప్తున్నాము. సో బడ్జెట్ ఎంత అయింది అంటే సో ఇది 15,000 to 16,000. దాని తర్వాత వచ్చిన తర్వాత అరౌండ్ 17,000 దాకా ఖర్చు అయింది. సో ఇది సర్వీసింగ్ సెంటర్ అనమాట, సర్వీసింగ్ ఛార్జెస్ అవి. సో దాన్ని మనం ఏం చేయలేం, కట్టుకొని వచ్చి రావాల్సింది అనమాట. ఒకసారి సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో క్లిప్స్ అయితే ఒకసారి పెడతాను. ఒకసారి మన కార్ ఎలా ఉందో ఒక్కసారి చూసేసేయండి.